హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లో మరోసారి పవన్ కుమార్ షరావత్ని దక్కించుకుంది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్. 1,72,50,000కి ఎఫ్బిఎం కార్డ్ని ప్రయోగించి పవన్ కుమార్ షరావత్ని రీటైన్ చేసుకోవడం జరిగింది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్. ఇది ఒక స్మార్ట్ బై అని చెప్పొచ్చు. సచిన్ తన్వార్ లాంటి యంగ్ రైడర్స్ పైన భారీ ఇన్వెస్ట్మెంట్లు మిగతా టీమ్స్ పెడతాయని ముందుగానే తెలుసుకుని పవన్ కుమార్ షరావత్ని ఎఫ్బిఎం కార్డ్ని ప్రయోగించి ఒక తక్కువ ప్రైస్లో తీసుకోవడం జరిగింది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్. 1,72,50,000 ఒక చిన్న బడ్జెట్కి తెలుగు టైటన్స్కి ఒక మంచి లీడర్, ఒక మంచి కెప్టెన్, ఒక మంచి లీడింగ్ రైడర్, ఒక ఆల్రౌండర్ లభించడం చెప్పాలి. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి పవన్ కుమార్ షరావత్ని 1,72,00,000కి వస్తే ఎవరు తీసుకోరు చెప్పండి. తెలుగు టైటన్స్ కూడా అదే చేసింది. పవన్ కుమార్ షరావత్ని మరోసారి వాళ్ళ స్క్వాడ్లోకి ఆహ్వానించింది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్. సో డే 1కి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ని కూడా ఇలానే ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. కృష్ణన్ దుల్ని కూడా తెలుగు టైటన్స్ తీసుకోవడం జరిగింది. కృష్ణన్ దుల్ కూడా ఒక మంచి యంగ్ ప్రామిసింగ్ రైట్ కార్నర్ డిఫెండర్ అని చెప్పాలి. గతంలో దబాంగ్ ఢిల్లీకి, ఆ తర్వాత పట్నా పైరేట్స్కి సెన్సేషనల్ పర్ఫార్మెన్స్ని ఇచ్చాడు కృష్ణన్ దుల్. అండ్ గతంలో కృష్ణ కుమార్ హుడ్డా గారి కోచింగ్లు కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి వీళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ కూడా వెలివేసేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పాలి. ఆల్ ద బెస్ట్ టు తెలుగు టైటన్స్. ఇలానే మంచి పిక్స్ చేయాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.